జోగులాంబాదేవి శక్తిపీఠం. ఈ పుణ్యక్షేత్రం తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లాలో ఆలంపురం గ్రామంలో కలదు. దీని పూర్వనామధేయం ఆలంపురం. ఆలంపురం సర్వోత్తమైన క్షేత్రం. ఇక్కడ తుంగభద్ర నది ఉత్తర వాహిని. స్వామివారు బాలబ్రహ్మేశ్వరుడు, అమ్మవారు జోగులాంబ. ఇది పరశురామ తీర్థం, నవబ్రహ్మలకు నిలయం. సకల దేవతల చేత జోగులాంబ అర్చింపబడినది. ఈ క్షేత్రం కాశీతో సమానం. దీనిని దక్షిణ కాశీగా కూడా వ్యవహరిస్తారు. ఎందుకంటే కాశీలో గంగా ఉత్తరవాహిని, ఆలంపురంలో తుంగభద్ర ఉత్తరవాహిని. కాశీకి అటూ ఇటూ వరుణ, అసి అనే నదులు ఉన్నట్లు ఇక్కడ నాగావళి, వేదవతి ప్రవహిస్తున్నాయి. కాశీకి దగ్గరలో త్రివేణి సంగమం ఉంది. అలంపురం సమీపంలో తుంగా, భద్ర, కృష్ణా నదుల సంగమం ఉంది. కాశీలో విశాలాక్షి, విశ్వేశ్వరులు వలె అలంపురంలో జోగులాంబ, బాలబ్రహ్మేశ్వరులున్నారు. శ్రీశైల క్షేత్రానికి పశ్చిమ ద్వారంగా అలంపురాన్ని అభివర్ణిస్తారు. కాశీనగరంలో ఒక శిల్పి ఉండేవాడు. అతని కుటుంబంలో ఒక బాల వితంతువు ఉండేది. ఆమె భక్తితో కాశీ విశ్వేశ్వరుణ్ణి కొలుస్తూ ఉండేది. ఒకనాడు ఆమె భక్తికి మెచ్చి శివుడు తన హృదయంలో ఆమె భర్తను దర్శింపచేశాడు. ఏదైనా వరం కోరుకోమని అడిగాడు. శివుడిలో తన భర్తను చూసిన ఆమె తనకో కొడుకుని ప్రసాదించమంది. శివుడు తదాస్తు అన్నాడు. ఆమెకు పుత్రుడు కలిగాడు. భర్త మరణానంతరం కలిగిన సంతానం కనుక లోకం సూటిపూటి మాటలతో పొడవసాగింది. బాలుడు ఊహ తెలిసాక లోకం తీరు చూసి తల్లిని నిలదీసిన, నీ తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడే అని చెప్పింది. ఆ సంగతేదో శివునితోనే తేల్చుకుందాం అనుకున్నాడు ఆ బాలుడు. అన్నపానాలు మానేసి శివుని కోసం తపస్సు చేశాడు. ఆ బాలుని తపస్సు ఫలించి శివుడు ప్రత్యక్షమయ్యాడు. లోకోత్తరమైన కార్యనిర్వహణ కోసం నీ జన్మను సంభవింపచేశాను. నువ్వు ఇక్కడి నుండి శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా గల అలంపురం వెళ్ళు. నీకు ఇసుకతో దేన్నైనా నిర్మించగలిగే రస విద్యను, అంతకంటే మహత్తరమైన హేమ విద్యను అనుగ్రహిస్తున్నాను. అక్కడ శిలలు సైతం జీవవంతములై నీ మాట వింటాయి. అక్కడ క్షేత్రం నిర్మించు. ఈ ఆలయ ప్రవేశం చేసిన వారికి శ్రీశైల శిఖర దర్శన ఫలితం కన్నా, కాశీవాస ఫలం కన్నా అధికమైన ఫలం అనుగ్రహిస్తున్నాను అని శివుడు చెబుతాడు. ఆ బాలభక్తుడు తన తల్లిని వెంట పెట్టుకొని దక్షిణ దిక్కుగా సాగిపోయాడు. తన పసిడి విద్యతో రాతి ముక్కల్ని బంగారు ముక్కలుగా మారుస్తూ పనివారికి జీతాలు ఇస్తూ ఆలయ నిర్మాణం సాగించేవాడు. రాళ్లను అభిమంత్రించి నిర్మింపజేయడంతో ఆకాశాన్నంటే గోపురాలతో నవబ్రహ్మ ఆలయాలు వెలిశాయి. నవబ్రహ్మలు లింగాకారంలోనే ఉంటారు. ఈ అద్భుత సృష్టికి అందరూ ఆశ్చర్యపోతుంటే మహారాజు మాత్రం అసూయతో ఈ శిల్పికి ఇంత ధనం మాత్రం ఎలా వస్తుంది అని ఆరా తీశాడు. అదంతా పసిడి విద్య అని తెలుసుకొని తను కూడా అంతులేని ధనం సంపాదించడానికి ఉపయోగపడుతుంది అని అనుకున్నాడు. శిల్పితో మంచితనం నటించి రాళ్లను బంగారంగా మార్చే విద్య నేర్పించమన్నాడు. మంచి పనికి, భగవంతుని సేవకు మాత్రమే తన విద్యను ఉపయోగిస్తానని శిల్పి చెప్పడంతో రాజు శిల్పిని బంధించాడు. అంతేకాక శిల్పి అపురూపంగా నిర్మించిన ఆలయాన్ని కూలగొట్టించాడు. ఫలితంగా శాపానికి గురై భిక్షాటన తప్ప వేరే గత్యంతరం లేనివాడిగా మారిపోయాడు. జంతువులు సైతం అసహ్యించుకునే దశలో ఉన్న రాజుకు ఒక జింక చేసిన ఉపదేశంతో పరివర్తన కలిగి బాలబ్రహ్మేశ్వర స్వామిని సేవించడంతో తిరిగి రాజు అయ్యాడు. ఆ తర్వాత అతడు ఆలయాన్ని పునర్నిర్మింపచేశాడు. ఈ క్రమంలో జోగులాంబ శక్తిపీఠ విగ్రహం ఆగ్నేయ భాగంలో ప్రతిష్ఠితమైనది. ఇక్కడ సతీదేవి పై వరుస దంతాలు పడినట్లుగా చెబుతారు. ఈ ఆలయంలో నేటికి రాజు, లేడీ ఉదంతం, ఇదంతా మరో పెద్ద కథగా చెప్పుకోవచ్చు. మనం చూడవచ్చు. బాలబ్రహ్మేశ్వర లింగం శిరస్సు పైన సన్నని సూక్ష్మ రంధ్రాలుంటాయి. లింగంపై అభిషేకం ఎంత పోసినా అదంతా ఏమైపోతుందనేది ఇంకా రహస్యంగానే ఉండిపోయింది.
ఇక్కడ ఒక గోడ గూటిలో ఇసుకతో వినాయకుని విగ్రహం చేసిన శిల్పి చాతుర్యం అపూర్వం. తడిమి చూస్తే గరుగ్గా ఉండే ఈ గణపతిని గట్టిగా రాపిడి చేస్తే ఇసుక రాలుతుంది. ఈ ఆలయంలో పరశురామ తీర్థం, పాప వినాశన తీర్థాలు ఖ్యాతిగాంచాయి. వీటిలో ఒక్కసారి స్నానం చేస్తే ఏడాది పొడవునా గంగలో స్నానం చేసినంత ఫలితం. మరికొన్ని శక్తిపీఠాల గురించి వీడియోలు మన ఛానల్లో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి.